హలో ఫ్రెండ్స్, ఏంటో అర్థమైంది కదా. చెస్ చెస్ తీసి చాలా రోజులు అవుతుంది నేను. బట్ ఎందుకో యూట్యూబ్లో ఇదైతే అప్లోడ్ చేయొచ్చు కదా అనిపించింది. నాకు తెలిసింది మీకు చెప్తాను. నాకు కూడా కొంచెం మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నట్టుండిద్ది. ఇది చెస్ బోర్డ్. ఇవి మన కాయిన్స్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. వైట్ కాయిన్స్, బ్లాక్ కాయిన్స్ అనమాట. అవి వైట్, బ్లాక్. మనకి బోర్డులో కూడా ఇది డార్క్ ప్లేస్, ఇది లైట్ కలర్ అనమాట. అంటే ఇవి బ్లాక్ వైట్లోనే ఉండాలని లేదు, వేరే కలర్స్లో కూడా ఉండొచ్చు. సో మనకి ఈ కార్నర్ అనేది లైట్గా ఉండాలి, రైట్ సైడ్. ఇది బోర్డు పెట్టే విధానం అనమాట. ఫస్ట్ ఇదనమాట బోర్డు. నెక్స్ట్ కాయిన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. అవి మన కాయిన్స్ అనమాట. ఒక్క కాయిన్ తీసి నేను వాటి పేర్లు ఏంటో చెప్తాను. ఇది వచ్చేసరికి మన రాజుగారు అనమాట. రాజుగారు కాయిన్. ఈయన లైట్ కలర్లో ఉన్నారు. సో ఈయన్ని డార్క్లో పెట్టాలన్నమాట. ఇటువైపు ఫస్ట్ రాజుగారిని పెట్టేసాం. మనకి రాజు ముఖ్యం కదా. సో రాజుగారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన మంత్రి గారు అనమాట. మంత్రి గారు ఎక్కడ ఉంటారు? రాజుగారికి పక్కనే ఉంటారు. సో రాజుగారి పక్కన మంత్రి గారిని పెట్టేశాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈయన బుడ్డ సిపాయి. ఈయన ఎప్పుడు మన ఇవి మెయిన్ కాయిన్స్ అనమాట. ఈ లైన్లో మెయిన్ కాయిన్స్ పెడతాం, ఈ లైన్లో ఈ సిపాయిలను పెడతాం అనమాట. సో సిపాయిలను ఎక్కడ పెట్టాలి, వరుసగా ఎక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి గుర్రం. సో మన గుర్రాన్ని ఇక్కడ పెడతాం అనమాట. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఏనుగు గారి పక్కనే ఉంటారు అనమాట. ఇది వచ్చేసరికి ఏనుగు. సో ఇది ఏనుగు అనమాట. నెక్స్ట్ ఇది ఇంకో గుర్రం. ఈ గుర్రాన్ని ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ ఈయన వచ్చేసరికి శకుటం అనమాట. ఈయన మంత్రి గారి పక్కన, ఇక్కడ గుర్రం పక్కన పెడతారు దీన్ని. ఈయన ఇంకో శకుటం అనమాట. ఈయన్ని గుర్రం పక్కన పెడతాం అనమాట. ఈయన వచ్చేసరికి ఇంకో ఏనుగు అనమాట. సో మెయిన్ కాయిన్స్ అర్థమైనాయా మీకు? మెయిన్ కాయిన్స్ అన్నీ రెండు ఉంటాయి. 2 ఏనుగులు, 2 గుర్రాలు, 2 శకటాలు, ఒక మంత్రి, ఒక రాజు అనమాట. మొత్తం వాళ్ళని ఇలా పెట్టాలన్నమాట. చివరిని ఎప్పుడు ఏనుగులే ఉంటాయి, వాటి పక్కనే గుర్రాలు ఉంటాయి, వాటి పక్కన శకటాలు ఉంటాయి. ఇక్కడ మంత్రి గారు ఉంటారు. ఈయన వైట్ కాబట్టి మనం డార్క్ కలర్లో పెట్టాము. నెక్స్ట్ ఇవి సిపాయిలు అనమాట. సో మనం చూసే యుద్ధం సినిమాల్లో ముందు సైనికులు ఉంటారు కదా, రాజుకి ముందు. సో వీళ్ళందరూ మన సైనికులు అనమాట. బుడ్డ సైనికులు. లేకపోతే మన వాడుక భాషలో మనం పిల్లలతో ఆడుకునేటప్పుడు పిల్లకాయలు అంటాం అనమాట. వీటిని పిల్లకాయలను కూడా అంటాం మన చిన్నప్పుడు. సో ఇలానే ఆపోజిట్ కాయిన్స్ కూడా ఉంటాయి. ఈయన బ్లాక్ రాజుగారు. సో ఈ రాజుగారికి ఎదురుగా ఈ రాజుగారు వైట్లో ఉంటారు అనమాట. ఆయన నల్లగున్నారు కాబట్టి ఆయన మనం తెల్లగొడ్డ పెట్టాలి బాగా కనిపించడానికి. ఇది వచ్చేసరికి ఏనుగు. ఏనుగు చివరు ఉంటారు, ఏనుగు ఇటు చివరు ఇంకోరు ఉంటారు. నెక్స్ట్ ఈయన వచ్చేసరికి మంత్రి. సో మంత్రి గారు అనమాట. ఈయన వచ్చేసరికి గుర్రం ఎక్కడ ఉంటుంది? ఏనుగు పక్కన ఉంటుంది. ఇది వచ్చేసరికి గుర్రం ఏనుగు పక్కన ఉంటుంది, 2 గుర్రం. నెక్స్ట్ ఇది పుట్ట సిపాయిలో ఇది శకుటం. శకుటం ఎక్కడ ఉండాలి? గుర్రం గారి పక్కన ఒకటి ఉండాలి, మంత్రి గారి పక్కన ఒకటి ఉండాలి. ఇది సిపాయి. 2 బ్లాక్స్. సిపాయి. ఇప్పుడు అర్థమైందా? చూడండి. రాజు, శకటం, గుర్రం, ఏనుగు. రాజు, మంత్రి, శకటం, ఏనుగు, గుర్రం. ఇవన్నీ సిపాయిలు అనమాట. సో ఇది చెస్ బోర్డ్ పెట్టే విధానం. ఇవైతే నేర్చుకొని నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. అసలు
ఈ కాయిన్స్ ఏది ఎక్కడికి ఎలా మూవ్ అవుతుందని, అది మీకు ఇంట్రెస్ట్ ఉండి చూసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయండి అంటే నేను ఏ కాయిన్ ఎలా మూవ్ అవుతుంది గేమ్ ఆడి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? వీటిలో ఏమన్నా చిన్న డౌట్స్ ఉంటే అడగండి.